నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది కదా. మన డ్యూటీకి, మన పర్సనల్ ఫీలింగ్స్కి మధ్య పెద్ద సంఘర్షణే జరుగుతుంది. సరిగ్గా ఇలాంటి ఓ భయంకరమైన సందిగ్ధతను వేల సంవత్సరాల క్రితం ఒక గొప్ప యోధుడు ఎదుర్కొన్నాడు. ఈరోజు మనం భగవద్గీతలోని ఒకే ఒక్క పవర్ఫుల్ శ్లోకం ద్వారా ఆ యోధుడి కథేంటి, అతని డైలెమా ఏంటి, మరి దానికతనికి దొరికిన ఆ డివైన్ అడ్వైజ్ ఏంటో సరే, ఇప్పుడు ఒక భయంకరమైన యుద్ధభూమిని ఊహించుకోండి. లక్షల సైన్యం పోరాడటానికి రెడీగా ఉంది. కాని వాళ్లలో ఒక గొప్ప యోధుడు అర్జునుడు తన ఆయుధాల్ని కిందపడేసి భయంకరమైన మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాడు. అలాంటి క్రిటికల్ టైంలో అతనికి దొరికిన సలహా ఏదో తాత్విక ప్రసంగం కాదు, అది లైఫ్ అండ్ డెత్కి మధ్య ఉన్న ఒక ప్రాక్టికల్ గైడెన్స్ అన్నమాట. ఈ ఒక్క ప్రశ్నే ఈ మొత్తం కథకు గుండెలాంటిది. అదేంటంటే, ఒకరి గొప్ప కర్తవ్యాన్ని నెరవేర్చడమంటే వాళ్లు అస్సలు కోరుకొని యుద్ధం చేయడమే అయితే పరిస్థితి ఏంటి? ఇదే ప్రశ్న అర్జునుణ్ణి పట్టిపీడించింది. ఒకవైపు తన వాళ్లపై ప్రేమ, మరోవైపు ఒక యోధుడిగా తన ధర్మం. ఈ రెండింటి మధ్య తను ఎలా నలిగిపోయాడో చూద్దాం. సో, మన హీరో అర్జునుడు తను ఎవరో సాదాసీదా యోధుడు కాదు, ఆ కాలంలోనే అత్యంత ఫేమస్ హీరో. కాని కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వబోయే క్షణంలో తన గాండివాన్ని కింద పడేశాడు. ఎందుకంటే ఆ శత్రువుల స్థానంలో అతనికి కనిపించింది తన తాతలు, గురువులు, సొంత అన్నదమ్ములు. అర్జునుడు ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అతని రథసారథి సాక్షాత్తు శ్రీకృష్ణుడు అతనికి దారి చూపించాడు. కృష్ణుడి సలహా అంతా ఒకే ఒక్క కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది, అదే స్వధర్మం. ఈ ఒక్క పదమే ఈ మొత్తం వాదనకు ఫౌండేషన్ అన్నమాట. అసలీ స్వధర్మం అంటే ఏంటి అంటే, ఇది మనం చేసే ఏదో ఒక పని కాదు. ఇది మన నేచర్కి, మన ఉనికికి సంబంధించిన ఒక పవిత్రమైన డ్యూటీ. ఉదాహరణకి, ఒక టీచర్ స్వధర్మం నాలెడ్జ్ పంచడం, ఒక డాక్టర్ స్వధర్మం ప్రాణాలు కాపాడటం, అలాగే ఒక యోధుడిగా అర్జునుడి స్వధర్మం ధర్మాన్ని నిలబెట్టడానికి పోరాడటం. సరే, ఇప్పుడా కీలకమైన శ్లోకమేంటో చూద్దాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధం చెయ్యకపోతే నీ స్వధర్మాన్ని, నీ కీర్తిని వదిలేసి పాపాన్ని మూటగట్టుకుంటావు. ఇది చాలా స్ట్రాంగ్ వార్నింగ్. అంటే ఇక్కడ యుద్ధం చెయ్యకపోవడం అనేది ఏదో సేఫ్ ఆప్షన్ కాదు, అది పాపంతో సమానం, తన కర్తవ్యాన్ని ఉల్లంఘించడం. కేవలం పాపం మూటగట్టుకోవడంతోనే కథ అయిపోదు. తన డ్యూటీ నుండి తప్పుకుంటే అర్జునుడు ఏం కోల్పోతాడో తెలిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇవి ఏవో ఊహలు కాదు, అవి రియల్ డిస్ట్రక్టివ్ లాజెస్ అన్నమాట. ఆ శ్లోకంలో కీర్తి, పాపం అనే పదాలున్నాయి కదా, వాటికి ఎంత డీప్ మీనింగ్ ఉందో తెలుసుకోవాలంటే మనమొక ప్రాచీన వ్యాఖ్యానాన్ని చూడాలి. ఈ వ్యాఖ్యానం అర్జునుడు ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందో మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఆ శ్లోకంలో చెప్పిన కీర్తి అంటే జస్ట్ పేరు ప్రఖ్యాతులు మాత్రమే కాదు, అదే అర్జునుడు తన లైఫ్ లాంగ్ కష్టపడి సాధించిన అసాధారణమైన సూపర్ హ్యూమన్ విజయాల సారం. ఆ కీర్తిని కోల్పోయాడంటే తన ఐడెంటిటీనే కోల్పోయినట్లెక్క. అసలు అతని కీర్తి ఎంత గొప్పదో చూడండి. తను దేవతలనే మెప్పించాడు, సాక్షాత్తు పరమశివుడితోనే పోరాడి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, ఇంద్రుడు, వరుణుడు లాంటి దిక్పాలకుల దగ్గరనుంచి దివ్యాస్త్రాలు పొందాడు. ఇన్ని ఘనతలు సాధించిన యోధుడు కేవలం కొన్ని ఎమోషన్స్ వల్ల యుద్ధం నుంచి వెనక్కి తగ్గుతే ఈ కీర్తి అంతా ఒక్క క్షణంలో మట్టిలో కలిసిపోతుంది. సరే, ఇది కాయిన్కొక సైడ్ మాత్రమే. డ్యూటీని వదిలేస్తే వచ్చే నష్టాల గురించి చూసాం కదా. మరి కర్తవ్యాన్ని పాటిస్తే ఏం లభిస్తుంది? దీని గురించి కూడా ఆ వ్యాఖ్యానం చాలా క్లియర్గా చెప్తుంది. ఇది దానికి కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. ఆ వ్యాఖ్యానం ఈ విషయంలో ఎలాంటి డౌట్కి ఛాన్సే ఇవ్వదు. ఒక యోధుడిగా తన స్వధర్మాన్ని పాటిస్తే ఈ యుద్ధంలో గెలిచినా ఓడినా అతనికి దొరికే అల్టిమేట్ రివార్డ్ స్వర్గం. అంటే ఇప్పుడు అర్జునుడి ముందున్న చాయిస్ కేవలం ఈ లోకంలో ఫేమ్కి, డిస్గ్రేస్కి సంబంధించింది కాదు, అది స్వర్గం, నరకం మధ్య తేల్చుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు ఈ మొత్తం ఆర్గ్యుమెంట్ క్లైమాక్స్కి వచ్చేసింది. అర్జునుడి ముందు రెండు దారులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇవి కేవలం రెండు ఆప్షన్స్ కాదు, కాస్మిక్ కాన్సిక్వెన్సెస్ ఉన్న రెండు వేర్వేరు ప్రపంచాలు. చూడండి, ఇప్పుడు అర్జునుడి ముందున్న రెండు దారులు ఎంత క్లియర్గా ఉన్నాయో.
ఒకవైపు తన డ్యూటీని నెరవేరిస్తే ధర్మం, కీర్తి ఇంకా స్వర్గానికి దారి. మరోవైపు డ్యూటీ నుంచి తప్పుకుంటే పాపం, అపకీర్తి ఇంకా వ్యాఖ్యానం చెప్పినట్టు నరకానికి రాజమార్గం తప్పదు. ఇంతకంటి క్లియర్ చాయిస్ ఇంకొకటి ఉండదేమో. వేల ఏళ్ల క్రితం అర్జునుడు ఎదుర్కొన్న ఈ డైలెమా ఈరోజు మనందరికీ వర్తిస్తుంది. మన పర్సనల్ ఫీలింగ్స్ మన డ్యూటీకి అడ్డొచ్చినప్పుడు మనం ఏ దారినెంచుకోవాలి? ఈజీగా ఉన్న దారినా లేక కరెక్ట్ అయిన దారినా? ఇది భగవద్గీత మనల్ని అడిగే ఒక టైమ్లెస్ క్వశ్చన్. దీని గురించి ఆలోచించాలి.